ఆంధ్ర పాలిటిక్స్ ఇప్పుడు బందర్ చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర వర్సెస్ మాజీ మంత్రి పేర్ని నాని మధ్య నడుస్తున్న పోరు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం రాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేయాలని చూస్తున్నారన్న పేర్ని నానికి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. పేర్ని నానికి ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామంటూ భారీ డైలాగులు పేల్చారు. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది. ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుందన్న సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు. నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాల్ని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవధ చేయటం, మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా అసాసిన్ చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది. అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ ఆవిడ మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రదిష్ట పాలు చేయటం. ఏమనుంటే కక్ష నా మీద వేసేయండి, నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి. చేస్తారు. ఎవ్వరూ తప్పించుకోలేరు. దీంట్లో సాక్ష్యాలు ఎవరూ మార్చలేరు. వీళ్ళు కాకపోతే సిట్ వస్తుంది, సిట్ కాకపోతే విజిలెన్స్ వస్తుంది, విజిలెన్స్ కాకపోతే సిఐడి వస్తుంది, సిఐడి కాకపోతే ఈడీ వస్తుంది. ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సందర్భంలో బెదిరిస్తానికి నేను ప్రెస్ మీట్ పెట్టి అధికారులను బెదిరించడం కోసం, దీన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్టినటువంటిది. కాబట్టి ఇది కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి 4 రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే. డబ్బులు కడితే దొరైపోడు. ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? ఆడబిడ్డలను సోషల్ మీడియా కేసులు పెట్టించి వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నువ్వు?